పాన్ ఇండియా ఈ పదం తొలిసారి విన్నది 10th జూలై 2015. అప్పటి వరకు ఉన్న లాంగ్వేజ్ బ్యారియర్ బార్డర్స్ని క్రాస్ చేసి సినిమాకి కంటెంటే బ్యాక్ బోన్ అని ప్రూవ్ చేసిన డే. బాహుబలి 2తో ఈ పాన్ ఇండియా ట్రెండ్ అనేది పీక్స్కి వెళ్ళింది. దానితో పాటు సీక్వెల్కి ఉన్న అడ్వాంటేజ్ కూడా. ఈ పాన్ ఇండియా అనే పదాన్ని కరెక్ట్గా వాడుకుంటే ఎక్కడ లేని స్టార్డమ్ క్రేజ్ మనకు సొంతం అవుతుందని ప్రూవ్ చేసిన డే. అయితే ఈ వీడియోలో పాన్ ఇండియా అండ్ సీక్వెల్ ట్రెండ్ నుంచి కలిగే డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. అవి మన హీరోస్ స్టార్డమ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మన ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం పాన్ ఇండియా క్రేజ్ని సంపాదించినది ప్రభాస్ అన్న. అయితే ఈయనతోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రభాస్ గారికి బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోలో ఒక క్వశ్చన్ అడిగారు. బాహుబలి 2 తర్వాత ఏమైంది, ఎందుకు నీ మూవీస్ అన్ని అప్ టు ద మార్క్ పర్ఫామ్ చేయడం లేదు అంటే 2019 సాహో ఫ్లాప్, 2022 రాధేశ్యామ్ ఫ్లాప్, 2023 ఆదిపురుష్ ఫ్లాప్. దానికి ప్రభాస్ అన్న ఇచ్చిన ఆన్సర్, ఒకసారిగా ఇండియా వైడ్ డోర్స్ ఓపెన్ అయ్యాక ఎలాంటి స్క్రిప్ట్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అని. అంటే తెలిసిందే కదా, నార్మల్గా మన తెలుగులోనే ఒక వర్గం ఆడియన్స్కి నచ్చిన మూవీస్ ఇంకో వర్గం ఆడియన్స్కి నచ్చవు. అయితే ఇక్కడ వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ కొంచెమైనా కన్ఫ్యూజ్ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్లో మిస్టేక్ చేశారు. 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 దాని తర్వాత ఆయన ప్రాపర్ కంబ్యాక్ ఇవ్వడానికి 6 years అయింది కల్కి మూవీతో. ఎందుకంటే ముందులాగా కమర్షియల్ మూవీస్ తీసే సరిపోదు కదా. దానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ యష్ గారు 2022లో రిలీజ్ అయిన KGF 2. ఆయన నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ రీసెంట్గా వచ్చింది టాక్సిక్ మూవీ. అంటే 1.5 years గ్యాప్. ఆయన స్టార్డమ్కి మ్యాచ్ అయ్యే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇన్ని రోజుల సమయం పట్టింది ఆయనకి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి సీక్వెల్స్. అదేంటో కానీ ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ లార్జర్ దాన్ లైఫ్ మూవీస్కి అన్నిటికీ సీక్వెల్స్ ఉన్నాయి. నార్మల్గా హీరోస్కి పాన్ ఇండియా ఆర్ ఇండియా వైడ్ క్రేజ్ వస్తే వాళ్ళ ఫిలిమోగ్రఫీ టెంప్లెట్నే చేంజ్ చేస్తారు. అప్కమింగ్ అన్ని లార్జర్ దాన్ లైఫ్ మూవీసే చేస్తారు. ఇలాంటి మూవీస్ చేస్తే ఖచ్చితంగా ఒక మూవీతోనే స్టాప్ చేయలేము. దానికి సీక్వెల్ ఖచ్చితంగా ఉండాలి. ఆ సీక్వెల్ కోసం ఇంకొన్ని ఇయర్స్ టైం తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మ్యాక్సిమం అందరు హీరోలు ఈ సీక్వెల్కి స్ట్రక్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా పార్ట్ 1 అండ్ పార్ట్ 2, ప్రభాస్ గారు కల్కి 1 అండ్ కల్కి 2, సలార్ 1 అండ్ సలార్ 2, పవన్ కళ్యాణ్ గారు అయితే ఓజీ పార్ట్ 1 పార్ట్ 2, హరహర వీరములు పార్ట్ 1 పార్ట్ 2 అండ్ అల్లు అర్జున్ గారు పుష్ప పార్ట్ 2. నార్మల్గా పార్ట్ 1 మూవీనే 3 to 4 years తీస్తారు అండ్ పార్ట్ 2 ఇంకొన్ని ఇయర్స్. ఈ ట్రెండ్కి రామ్ చరణ్ గారు కొంచెం దూరంగా ఉన్నారు అనిపిస్తుంది. ఏమైనా గేమ్ చేంజర్కి సీక్వెల్ ఉంటే ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని తీసుకుందాం. పుష్ప పార్ట్ 1 నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది. ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన, కానీ మూవీ ఇంకా రిలీజ్ కాలే. ఇండస్ట్రీలో ఉన్న బిగ్ స్టార్ ఒక్కొక్క మూవీకి ఇంతలా గ్యాప్ తీసుకుంటే ఇండస్ట్రీ టర్న్ ఓవర్ అండ్ మార్కెట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఇయర్ బై ఇయర్. అండ్ ఈ పోస్ట్ పోన్స్ ఒకటి అర్థం చేసుకోవాలి. నార్మల్గా ఒక బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది స్కై లెవెల్లో ఉంటాయి. ఇంత చిన్న మిస్టేక్స్ జరిగినా కానీ మూవీ ఫ్లాప్ అవడానికి మేజర్ పాయింట్ అవుతుంది. కానీ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ కావాలంటే పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ కావాలి. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న 5 members బిగ్ స్టార్స్ ఉంటే వాళ్ళలో 3 heroes మూవీస్ అయినా రిలీజ్ కావాలి ఇయర్కి. కానీ ఇక్కడ రిలీజ్ అవడం లేదు. అందుకే మన ఇండస్ట్రీ మార్కెట్ కొంచెం తగ్గిపోతుంది అనిపిస్తుంది. కానీ ఇలాంటి ప్రాబ్లంలో కూడా మన నాని గారు అండ్ దుల్కర్ సల్మాన్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇండియా వైడ్ క్రేజ్ అండ్ పాపులారిటీ వచ్చినా కానీ లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ని కాకుండా వాళ్ళకు సెట్ అయ్యే మూవీస్ అండ్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేస్తూ ఇయర్ బై ఇయర్ 2 movies తీస్తూ వాళ్ళ ఇండస్ట్రీని గ్రో చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. దట్స్ వీడియో గైస్. సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. స్టే ట్యూన్డ్. మూవీ వై.